ఈ పలాసలో ఈవేళ మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. వచ్చిన పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్దలు డాక్టర్ కృష్ణమూర్తి గారికి ఇది ఎన్నికల టైం, మళ్ళా ఈ హాస్పిటల్ గురించి ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, మళ్ళా పల్లా ప్రభుత్వానికి ఫేవర్గా మాట్లాడతారు, లైక్ దిస్ అందులో ఇది ఒక భాగం అనే నోషన్స్తో మాత్రం మీ అందరినీ చెప్తున్నా ఉండొద్దు. మేము ఏ పార్టీ కాదు, కానీ ఎవరైనా మంచి చేస్తే మాత్రం చెప్పుకునే మనుషులు. సత్యాన్ని చెప్పాలి, సత్యాన్ని గౌరవించాలి. ఎనీ గవర్నమెంట్ ఒక మంచి చేస్తే మనం హెయిల్ చేయాలి, కీడు చేస్తే వ్యతిరేకించాలి. అందులో భాగంగా మన పెద్దలు డాక్టర్ కృష్ణ ఆ ఉద్యమంలో నేను వచ్చా, అక్కడ మీటింగ్లో మాట్లాడా, కాకరపల్లిలో మాట్లాడా. ఆ ఉద్యమంలో పాల్గొనడం కాకుండా పీపుల్స్ వార్ అనే సినిమా కూడా చూసా, మీరందరూ ఆదరించారు. మముగన్న మాయమ్మ ఉత్తరాంధ్రమ్మ ఉత్తరాంధ్రమ్మ, సిరులు గల్లా తల్లి మా అమ్మ తల్లో ఉద్దానమమ్మ అంటూ శ్రీకాకుళ గొప్పతనం, ఉత్తరాంధ్ర గొప్పతనం ఆ పాటలో చెప్పారు. అయ్యా క్షమించండి, ఎవరు ఫోన్ మారుతున్నారు ఇక్కడ. ఉద్దానం ఎంతమంది కిడ్నీ బాధితులతో ఎందుకు కూడుకొని ఉంది? ఎందుకు వీళ్ళు ప్రప్రదంగా ఉద్దానంలో ఈ కిడ్నీ బాధితుల గురించి ఎక్కువ మంది పేషెంట్లు మన కృష్ణమూర్తి గారి హాస్పిటల్కి, డాక్టర్ శివాజీ గారి హాస్పిటల్కి, వద్ద ఒక హాస్పిటల్, ఇక్కడ మన ఖగేశ్వరరావు గారు, ఇక్కడ డాక్టర్ మల్లేశ్వరరావు గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా చాలా మందిని పేషెంట్లు చూసి ఏంటి వీళ్ళలో ఉన్న జబ్బు ఎందుకు ఇలా వస్తుంది, ఎందుకు ఇలా తెల్లబారిపోతున్నారు, ఎందుకు ముఖం మొత్తం శరీరం బరుక్కుపోతుంది, ఎందుకు ఇలా మరణాలు జరుగుతున్నాయి అని వాళ్ళు అనేక రకాలుగా కృషి చేసి ఇచ్చేసి టెస్టులు చేసి ఎంతమందిలో బరంపురం పంపిస్తూ మరెంతమందిలో విశాఖపట్నం పంపిస్తూ డయాలసిస్ చేస్తూ ఇన్ని అష్టకష్టాలు పడుతున్న దశలో దీనికి ఒక పరిష్కార మార్గం కావాలి అని వీరి నాయకత్వంలో ఆనాడే ఈ పెద్దలందరూ కలిసి ఒక మెడికల్ అసోసియేషన్ ద్వారా దాన్ని ఉద్యమ రూపాన్ని చేపట్టడం. అప్పుడు డాక్టర్ మల్లేశ్వరరావు గారు, అప్పుడు ఎర్రనాయుడు గారి నాయకుడు, ఆయన రిక్వెస్ట్ చేయడం, ఆయన వచ్చి ఇక్కడ ఉద్దానంలో ఒక వాటర్ ఫెసిలిటీ కనుక్కోవడం పెట్టడం. ఆ తర్వాత ఈ పెద్దలే మళ్ళా డాక్టర్ పిల్లి కృపారాణి గారిని విజ్ఞప్తి చేయడం, ఆవిడ ఎంపీ అప్పుడు ఢిల్లీలో ఆవిడ మళ్ళా ప్రశ్నించడం ఉద్దానం గురించి. అక్కడ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు జస్ట్ 30 లక్షల మాత్రం శాంక్షన్ చేయడం, తర్వాత నిధులు లేవని ఆపేయడం. ఆ తర్వాత మళ్ళా పెద్దలు కాంగ్రెస్ నాయకులు నరేష్ అగర్వాల్ కుమార్ గారు వారు మీరు కలవడం, వారు కొంత చేయడం. ఇలాంటి దశలో వెళ్తున్న దశలో నిజం చెప్పాలంటే ఫస్ట్ మీ జర్నలిస్ట్ మిత్రుడే TV9 జాఫర్ సాబ్, ఈ ప్లేడ్ వెరీ బిగ్ రోల్, ప్రపంచాన్ని చాటి చెప్పాడు. అలాగే ఈనాడులో కథనాలుగా వార్తలు వచ్చాయి, ప్రపంచాన్ని చాటి చెప్పారు. అలాగే వీరు చేస్తున్న ఉద్యమం గురించి కానీ ఈ సిచ్యువేషన్ గురించి కానీ ఇంత కృషి వల్ల ఒక డాక్టర్ రఘురాజు గారు, ఓ కళ్యాణ్ చక్రవర్తి గారు, ఓ వేణుగోపాల్ గారు, ఓ శ్రీనివాసరావు గారు, ఈ మహానుభావులు మొత్తం అనేక చోట్ల అనేక సెమినార్లు జరిపించి ప్రపంచ పరాన్ని తెలియజేశారు. హాస్పిటల్కి, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ రండి, చూపించుకోండి, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళండి, సర్వీస్ని ఉపయోగించుకోండి. దిస్ ఇస్ యువర్స్, దిస్ ఇస్ పీపుల్స్. అందుకని మిత్రులారా, ఎనీబడి ఎల్స్ ప్రేమించే గుణం కావాలి, ఎవరికైనా ప్రేమించే గుణం కావాలి. ప్రేమించే గుణం ఉండి ఏ సంకల్పం ఉంటుందో ఆ సంకల్పంతో ఆ నాయకుడు ఎవరన్నా కావచ్చు. ఒక ఎన్టీ రామారావు హయాంలో నేను చిన్నప్పుడు దొన్నను అయి తిన్నవాడిని, ఎప్పుడు ఉర్రన్నం తింటామని చూసేవాడిని. ఆయన 2 రూపాయలు కిలో బియ్యం పడితే రామారావు గారి నిజంగా ఉర్రన్నం అలా తినేస్తూ దండం పెట్టుకున్నా. మున్సిపల్ కన్నారంటే వెక్స్ అయిపోయేవాడిని. ఆ వ్యవస్థను రద్దు చేశాడు రామారావు, ఇంకో దండం పెట్టుకున్నా. ప్రజలకు నిజంగా పరిపాలన అన్నాడు మహానుభావుడు రామారావు, హెచ్చరి చేశాడు, చూపించాడైనా ఇంకా దండం పెట్టా. దట్ ఈజ్ ఎన్టీ రామారావు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ మహానుభావుడు ఆరోగ్యశ్రీ పథకం పెట్టాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పెట్టాడు. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకంతో ఎంతమంది పేదవాళ్ళు తమ పిల్లల్ని ఇంగ్లీష్ కాలేజీలో చదువుతున్నారు, ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిజంగా సెల్యూట్ ఏ ప్రకారంగా టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యుగం మార్పులు, సగం మార్పులు, లైక్ దిస్ వాట్ ది బెస్ట్ ఈటీటీ. ఇలాగ నాయకులు ఎవరు ఏం మంచి చేస్తారో వాళ్ళు ఒక్కరు చెప్పుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈవేళ ఆయన చేస్తున్న దాంట్లో ది బెస్ట్ విద్యకి వైద్యకి చేస్తున్నది నవ్వుతున్న భవిష్యత్తు.
ఆ దశలో ఈవేళ మా కృష్ణమూర్తి ద్వారా అందరూ ఉపయోగించుకోండి. ఓ మిత్రులారా, ప్రెస్ మీడియా వల్ల మీరు మాత్రం ప్రపంచాన్ని తెలియపరిచింది. ఈవేళ ప్రపంచంలో ఈ రకమైన బాధితులు నేను ఇందాక అన్న ప్రకారం 4 కంట్రీస్ తెలిసినాయి. ఈవేళ 9 కంట్రీస్ ఉన్నాయి. ప్రపంచంలో 9 కంట్రీస్ ఉన్నాయి. ఈ 9 కంట్రీస్ కూడా తెలుసుకొని వాట్ టు డూ ద బెస్ట్. ఎక్కడో మంచం చేస్తే ఇలా మనం మంచి చేద్దామని ఒక ఇన్స్పిరేషన్ ఇస్తారు. అలాగే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క పథకం ఏమవుతుందో ఈ హాస్పిటాలిటీ సెటప్ లిబర్ ఇన్స్పైర్ అవ్వాలి. అందరూ తెలియాలి, మీరు తెలియపరచాలి. ది సేమ్ టైం ఒకటే మై హంబుల్ రిక్వెస్ట్, కేవలం ఈ ఆసుపత్రులు విద్యా వైద్యం ఏమైతున్నాయో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఒక రాష్ట్రాలుగానే భరించడం కేంద్రం కూడా భరించాలి. కేంద్రం ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ మీద సవత్తని ప్రేమ చూపిస్తుంది. చాలా ఏడిపోతుంది. ఎందుకంటే 2 రాష్ట్రాలు ఏడిపోయినప్పుడు ప్రత్యేక హోదా కావాలని ఆ రోజు పార్లమెంట్లో కాంగ్రెస్ నాయకులు 5 ఏళ్ళు అంటుంటే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా 10 ఏళ్ళు కావాలి అని సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు గారి మహానుభావులందరూ వాళ్ళు ఫైట్ చేశారు. దోస్ సో కాల్డ్ బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ. అలాంటిది ఆధికారం వచ్చింది. మీరు నమ్మండి, తిరుమల తిరుపతి వెంకన్నబాబు సాక్షిగా తిరుమలలోనే జరిగింది, తిరుపతిలో జరిగింది. ఎవరు? మన నరేంద్ర మోడీ గారు. తిరుమల తిరుపతి వెంకన్నబాబు సాక్షిగా ఓ ప్రజలారా, ఓ ఆంధ్ర ప్రజలారా, ఓ సోదరులారా, మీరందరూ నన్ను నెగ్గిస్తే తిరుమల తిరుపతి వెంకన్నబాబు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ నేను ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాడు. ఆయన ఎక్కడుంది ప్రత్యేక హోదా? మాడదప్పలేదు నరేంద్ర మోడీ గారు. ది సేమ్ టైం 32 మంది బలిదానాలతో ఏర్పడింది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. ఒకరు ఇద్దరు కాదు. స్వతంత్ర సంగ్రామ పోరాటం ఎంత మహత్వమైనదో, ఎంత గొప్పదో, చిన్న పిల్లల నుంచి ముసలి వరకు ఎలా పాల్గొన్నారో అలాగే మీకు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఉద్యమంలో చిన్న పిల్లల నుంచి ముసలి దాకా పాల్గొని విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కుని అమోఘంగా పోరాటం చేసి ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ మెడలు వంచి ఆ ఫ్యాక్టరీని సాధించారు. 32 మంది బలిదానాలతో లక్షలాది మంది తుపాకీ తోటాలకు గురైనా మళ్ళా కోరుకొని, జైలు పాలైనా మళ్ళా కోరుకొని, నినాలు వదలకుండా, పట్టు వదలకుండా, మెడలు తెప్పకుండా సాధించారు. దట్ ఈస్ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు.